ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ వాక్యంలో నుండి మేము నేర్చుకునటానికి చేరి వచ్చుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఒక పని ఏదైనా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దాని ప్రారంభం చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా చేయటం మనకు అలవాటు. దాని ఫలితం ఎంత గొప్పదైతే దాని ఆరంభం కూడా ఇంకా గొప్పగా మనం ఆరంభిస్తాం. ఒక ఎగ్జాంపుల్, వందే భారత్ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రధానమంత్రి హంగు ఆర్భాటంతో వేలాది మంది చప్పట్లు కొడుతుండగా జెండా ఊపి దానిని ఆరంభం చేస్తాడు. మనందరికీ తెలుసు అలాంటి కార్యక్రమాలన్నీ. అయితే లోకమంతటికి రక్షణ ఇవ్వబోయే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏ హంగు ఆర్భాటం లేకుండా వచ్చాడు. ఎంత ఇన్సిగ్నిఫికెంట్ బర్త్ అంటే ఆయనది. చివరకు ఆయన తల్లిదండ్రులకు స్థలం ప్రొవైడ్ చేసిన సత్రపు యజమానికి కూడా తెలియదు ఒక గొప్ప రక్షకుడు ఆయన సత్రంలో పుడుతున్నాడని. అంత ఇన్సిగ్నిఫికెంట్ గ్రామం, మారుమూల గ్రామం బేత్లహేమ్ అనే ఒక చిన్న కుగ్రామంలో ఆయన జన్మించటం మనం చూస్తాం. యేసు ప్రభుల వారి యొక్క జన్మం, మరణం, ఆయన శ్రమలు, ఆయన పునరుద్ధానానికి సంబంధించిన వందలాది ప్రవచనాలు మనకు పాత నిబంధనలో కనిపిస్తాయి. వాటిల్లో ఒక ప్రవచనాన్నే మనం ఇక్కడ చూసాం. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించిన వారిని కాదు, నేను ప్రేమించిన వారిని కాదు, నన్ను ప్రేమించిన వారిని చెప్తున్నాడు. గమనించండి, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్తున్నాడు. వాస్తవానికి ప్రభు మనల్ని ప్రేమించాడా? మనమే ప్రభువును ముందు ప్రేమించామా? మనందరికీ తెలుసు, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. అసలు మనం ఇంకా పాపులంగా ఎందుకు ఉండాలి? అది ప్రశ్న. మనం ఇంకా పాపులంగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మనల్ని ప్రేమించాడా, మనం ఆయన్ను ప్రేమించామా? ఆయన ప్రేమించిన వారి ఇంట ఉండగా ఆయనకు గాయాలు ఎందుకు అయ్యాయి? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరు చేర్చుకోలేదు. తన స్వంత ప్రజలు, తన స్వంత కుటుంబీకులు కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పిన సందర్భాన్ని మనము చూడగలుగుతాం. ప్రభువే స్వయాన ఒక మాట అంటాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంటాడు. ఆయనే చెప్తున్నాడు ఆ మాట. మనుష్య కుమారుని ఎవరు కూడా అంగీకరించటం లేదని చెప్తున్నాడు. తన సొంత జనాంగం, యూదా జాతి జనాంగం, సొంత కుటుంబం కూడా ఆయన్ను తిరస్కరించినట్టుగా మనము చూస్తాం. ఒకరి కొరకు మనం చేసే సాక్రిఫైస్ వారి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. మనం ఎంత గొప్ప త్యాగం ఇతరుల పట్ల చేస్తామో దానిని బట్టి వారి పట్ల మనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంత సాక్రిఫైస్ చేస్తారో తల్లిదండ్రులు అయిన తర్వాతే మనకు తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ ఏంటో. అంతవరకు మనకు తల్లిదండ్రుల విలువ తెలియదు. వారు మన కొరకు ఏమేం చేస్తున్నారో తెలియదు, ఎంత కష్టపడుతున్నారో తెలియదు. అయితే ఒక్కసారి మనం తల్లిదండ్రులం అయిన తర్వాత వారి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అలాగే మన ప్రభువు మన కొరకు ఏమేం చేశాడో ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. దూరంగా ఉంటే అది మనకు అర్థమయ్యే పని కాదు. మనం ఆయనను ఎన్నుకోలేదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఏం మంచితనం మాలో ఉంది కాబట్టి మనల్ని ఆయన ఎన్నుకుని ఉంటాడు.
ఒకసారి ఎప్పుడైనా మీరు కూర్చొని లిస్ట్ అవుట్ చేయండి ఏమేమి మంచి గుణాలు ఉన్నాయో మీలో, దాని వెనకాల ఏమేమి చెడ్డ గుణాలు ఉన్నాయో రాయండి, ఏవి ఎక్కువ కనపడతాయో చూడండి. అయితే పడుకోబోయే ముందు అదంతా చించి పడేయండి, పర్వాలేదు. అందులో ఏ ఒక్క మంచి స్వభావం కూడా దేవుణ్ణి ఇంప్రెస్ చేసేది మనలో కనపడదు. అయితే మనల్ని మనం చూసుకుంటే అన్ని మంచి స్వభావాలే కనబడతాయి, అవునా? అద్దంలో చూసుకుంటే మనం చాలా అందంగా కనపడతాం. ఎక్స్రే తీస్తే తెలుస్తుంది లోపల ఒట్టి ఎముకలు ఉన్నాయని. స్కానింగ్ చేస్తే తెలుస్తుంది అనారోగ్యం ఎక్కడుందో. అసలు విషయం ఏంటో స్కానింగ్లో బయటపడుతుంది. బైబిల్ ఈజ్ లైక్ ఏ స్కానర్. మనం మన ఆత్మీయ జీవితాన్ని చూసుకొని ముచ్చట పడిపోతుంటాం, మురిసిపోతూ ఉంటాం. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన నిజమైన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, ఆయనను ప్రేమించిన వారు ఏం చేశారు? కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది, వారంతా కలిసి ఆలోచన చేశారు. రెఫరెన్సెస్ ఏం చూడక్కర్లేదు, అందరూ కలిసి ఆలోచన చేశారు. ఆయనకి ఏం చేయాలి, ఏం చేస్తే ఆయన నోరు మూపించగలం, ఏం చేస్తే ఆయన మనకు అడ్డు రాకుండా ఉంటాడని కలిసి ఆలోచన చేశారు. వారంతా అనుకున్నారు, ఈయన ఒక్కసారి చంపి అక్కడ పడేస్తే ఇంకా మనకు ఆయన గొంతు వినిపించదు అనుకున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించారా? యేసు ప్రభు జన్మించినప్పటికంటే లేదా ఆయన పరిచర్య చేసినప్పటికంటే ఆయన మరణించిన తర్వాతే ఆయన ప్రపంచానికి ఎక్కువగా తెలిసి వచ్చాడు. ఆయన ప్రేమ ఏంటో, ఆయన త్యాగం ఏంటో ఆ రోజు ఆయన మరణాన్ని చూస్తూ నిలబడ్డ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనల్ని అది ఇంకా కదిలిస్తూనే ఉంది. ఆయన మరణం, ఆయన శ్రమలు మనల్ని ఇంకా కదిలిస్తూనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. భూరాజులందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా భూలోకంలో ఉన్న అన్ని దేశాలు ఆయన్ను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కారణం తెలియదు. ప్రభువుని ఇంకా వెంబడించే వాళ్ళు అధికమవుతున్నారు, ప్రభువుని ఇంకా తిరస్కరించే వాళ్ళు కూడా అంతగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండు రకాలైన స్నేహితుల గురించి ఆయన మనకు చెబుతున్నాడు. ఒకటి ఏంటంటే, ఆయనను వెంబడించేంత విధేయత కలిగిన స్నేహితులు ప్రభుకు కొంతమంది ఉన్నారు. రెండవ రకం, ఆయన వైపు చూడకుండా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. 13 మంది శిష్యుల్లో ఒక శిష్యుడే ఆయన్ను అమ్మివేసినట్టుగా మనం చూస్తాం. అంతవరకు యేసు ప్రభు ఏ పరిచర్య అయితే చేశాడో దానికి ఆయన చాలా గొప్ప వెల చెల్లించాడు. మనకు చాలామంది చాలా బహుమానాలు ఇస్తూ ఉంటారు, అవి మనకు ఫ్రీగా వస్తాయి, కానీ వాళ్ళు మాత్రం వాటికి అనేక షాపులు తిరిగి అనేక సెలెక్షన్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకదాన్ని ప్యాక్ చేసుకొని తెస్తారు. అది మనకు ఉచితమే, అయితే దాని వెనకాల ఆ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకు మాత్రము అది చాలా రిస్క్ను తీసుకొచ్చి ఉంటుందని మనకు అర్థమవుతుంది. అయితే పస్కాను చూడటమే మనకు దేవుడిచ్చిన విధి కాదు, దానిని భుజించాలి కూడా. మనం చాలాసార్లు దూరం నుండి పస్కా విందును చూసి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, పస్కా విందులో మనము పాలి భాగస్థులు కావాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదట మోషే చేసిన సూచక క్రియ ఏంటంటే, నీళ్లను రక్తంగా మార్చాడు. అయితే ప్రభుల వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏంటంటే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. రక్తం శిక్ష, ధర్మశాస్త్రం, కఠినమైన దాసత్వానికి గుర్తుగా మనకు కనబడుతుంది. ద్రాక్షారసం మాధుర్యమైన జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రభువు నేను శిక్షించటానికి రాలేదని చెప్తాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదంటాడు. ప్రభు మనందరి నిమిత్తం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనకు ధర్మశాస్త్రపు దాసత్వంలో నుండి, పాపపు దాసత్వంలో నుండి, మరణపు దాసత్వంలో నుండి విడుదల అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన పొందిన శిక్షను, ఆయన సిలువను, ఆయన అవమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటమే. యేసు ప్రభు లేకుండా మనకు రక్షణ లేదు, సిలువ లేకుండా యేసు ప్రభు లేడు. అసలు ఆయన వచ్చిందే సిలువ పైన మరణించటానికి.
సాధు సుందర్ సింగ్ ఒక మాట అంటాడు, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తే పరలోకంలో ఒకవేళ యేసు ప్రభువుల వారు లేకపోతే ఆ పరలోకం నాకు వద్దంటాడు. మనం చాలాసార్లు పరలోకానికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటామంటే పరలోకంలో ఇంకా సుఖంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, డ్యూటీ లేవు, హాస్పిటల్స్ లేవు, పోలీస్ స్టేషన్స్ లేవు, ఇందుకు పోవాలనుకుంటాం. అయితే సాధు సుందర్ సింగ్ ఏంటంటాడంటే, అసలు ప్రభు నా కొరకు అన్ని అవమానాలు ఎందుకు భరించాడో, అంత గాయాలు భరించిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడో ఆయన్ని చూడ్డానికి నేను పరలోకంలోకి వెళ్ళాలి. ప్రభు ఎక్కడుంటే అదే పరలోకం. ప్రభు లేకుండా పరలోకం లేదు. సిలువ లేకుండా మనకు రక్షణ ఎలా లేదో అలాగే సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ముమ్మారు బొంకిన తర్వాత పేతురు యేసు ప్రభుల వారు ఆయనను చూస్తాడు. అప్పుడు పేతురు చాలా దుఃఖపడి ఏడ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గమనించండి, ఆయన బల్లను సమీపించేటప్పుడు ప్రభువు మన వైపు కూడా చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మనలో ఉన్న అంతరంగ పాపాలు ఏమై ఉంటున్నాయో, ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు ఏమై ఉంటున్నాయో వాటిని గ్రహించి మనం ఆయన ఎదుట ఒప్పుకొని వదిలిపెట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చివరిగా తెసలోనికైలకు రాస్తూ పౌలు ఏమంటాడంటే, పని చేయని వాడు భోజనం చేయటానికి అర్హుడు కాదు అంటాడు. అంటే భోజనం చేయాలంటే దానికంటే ముందు మనము ఏదైనా ఒక పని చేయాలి. మరి మేము రిటైర్డ్ అయిపోయినాం, ఎట్లా? మేమేం పని చేయం, మాకు ఎవరు భోజనం పెడతారు? మరి పెన్షన్ వస్తుంది కదా అంటారా? పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాదు అని పౌలు అంటాడు. మరి ప్రభు పని మనం చేయకపోతే ప్రభు భోజనానికి కూడా మనం అర్హులం కాదు. ప్రభు పని మనం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మన పాపముల నిమిత్తమై చిందించిన రక్తమే మన పాపములను పటాపంచలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం ఇంకా ఏం చేయక్కర్లేదు. అసలు నేను పాపినని కూడా ఒప్పుకోవాల్సిన పని లేదు. మీరు ఆశ్చర్యపోతారు, ఊరికి అంగీకరిస్తే చాలు. ఆయన చేసేసాడు, టికెట్ తీసేసుకున్నాడు, పే చేసేసాడు. నువ్వు ఆ టికెట్ నా కొరకు నువ్వు తీసావని యాక్సెప్ట్ చేయటమే మనం చేయవలసిన పని. ఆ పని చేయటానికే మనం ప్రభు బలను సమీపించటానికి వచ్చాం. మన ప్రభుత్వాలు చేసే రుణమాఫీ, వడ్డీ మాఫీ లాంటివి కాదు ప్రభు చేసే మాఫీలు. వాళ్ళు ఏదో వాగ్దానం చేస్తారు, వాళ్ళేమి ఇవ్వరు. అదంతా బ్యాంకులు ఇస్తాయి. ఇంటర్న్ రిజర్వ్ బ్యాంకు బేర్ చేస్తుంది. అల్టిమేట్గా దాన్ని మనమే బేర్ చేస్తాం. అలాంటి రుణమాఫీ, వడ్డీ మాఫీ చేయటానికి కాదు మన ప్రభు వచ్చింది. మనం ఏం పే చేయాలనో అది ఆయనే చేశాడు. మనం ఎంత పే చేయాలనో దానికి మించి పే చేశాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభువును సమీపిద్దాం. అలాంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బల్లలో మనం అందరం పాల్గొనేటట్టు ప్రభు మనల్ని తీసుకొచ్చినందుకు ప్రభుకు మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లిద్దాం. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మనం ఒకసారి దేవుని గొప్పతనాన్ని, ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్, ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకోవడానికి శిలువలో మరణించాడు. ఎస్, హీ ఈజ్ వర్దీ టు బీ వర్షిప్. కాబట్టి ఒకసారి అందరం కళ్ళు మూసుకొని దేవుని నామం కనపడదాం. ఈరోజు దేవుని పని ఎందుకు చేయాలంటే ఆయన మహిమను ఈరోజు ఆయన నా జీవితాల నుంచి ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. Yes,
థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఒకసారి ఆయన చేసిన గ్రేటెస్ట్ సాక్రిఫైస్ని మీరు గుర్తెచ్చుకొని దేవుని నామాన్ని కనపడదాం. లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ హూ ఈస్. హల్లెలూయా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, కమ్ ఆన్ చర్చ్, నీ వంటి వారు ఎవరు. దెర్ ఈస్ నో వన్ లైక్ యు ఫాదర్. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. యేసయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. యేసయ్యా, మహిమకు పాత్రుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నేను నిన్నారాధింతును. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, లిఫ్ట్ యువర్ వాయిస్ అండ్ సే మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. yes father, నీ వంటి వారు లేరు. అవునండి, నీలా ప్రేమించే దేవుడు లోకంలో ఎవరు లేరు ప్రభు అని చెప్పి దేవుని నామాన్ని కనపడతాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామముతో గొప్పది నిన్నారాధి. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. నీ వంటి వారు
ప్రాణమైన కమాన్ చర్చ్, దేవుని నామాన్ని కనపడతామండి. ఆయన చేసిన సిలువ యాగాన్ని బట్టి నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమైన ఓ నా ప్రాణమైన నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా, పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయుమయా, నీ కొరకే జీవించేదను యేసయ్యా, నిన్నేనే హెచ్చించేదను దేవా, నీ కొరకే జీవించేదను యేసయ్యా, నీ కొరకే మరణించేదను, నీ కొరకే మరణించేదను. చివరిసారిగా నా ప్రాణమైన Come on church, ప్రాణమైన నా ప్రాణమైన, lift your voice and sing. Lord, నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన దేవా, ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. అవునయ్యా, మీరు మా జీవితంలో చేసిన గ్రేటెస్ట్ థింగ్ ఏమైనా ఉంటే ప్రభా, చీకటిలోంచి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు ప్రభా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అని అయ్యా మీరు చెప్తున్నారు ప్రభా. ఈరోజు నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి ప్రభా, నీ కొరకు జీవించడానికి అయ్యా నీ గ్లోరీని ప్రభా మా ద్వారా మీరు రిఫ్లెక్ట్ చేయాలని ఆశపడుతున్న విధానానికి మీకు వందనాలు ప్రభా. మేము వాటికి ప్రభా సిద్ధపడడానికి మీకు సహాయం చేయమని ప్రభా. ఇంకను స్తుతించుట ప్రభా మేము మానకుండా ప్రభా, మా జీవితంలో అయ్యా మేము నేను రిఫ్లెక్ట్ చేయడానికి ప్రభా, నీ గ్లోరీని ప్రభా మేమందరం అయ్యా ఈ లోకానికి తెలియచేయడానికి మీరు సహాయం చేయమని, మీరు చేసిన గ్రేటెస్ట్ సాక్రిఫైస్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలుస్తూ ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్.